హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అన్నట్టుగానే ఇప్పుడు ఒక $1 బిలియన్ క్వశ్చన్ అందరి మైండ్స్లో ఉంది. రేపు అంటే సండే రోజున జరగబోయే ఇండియా ఇంగ్లాండ్ ఫైనల్ ఓడిఐ, రోహిత్ శర్మ లాస్ట్ ఓడిఐ కాబోతుందా? అతను ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పబోతున్నాడు, లేకపోతే అది గుడ్ బై చెప్పినా చెప్పకపోయినా అదే అతనికి ఆఖరి వన్డే కాబోతుంది, ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబోతుందా అనేదే అందరి నోళ్లలో ఉన్న ప్రశ్న. కానీ ఇంకా మన మీద మనకి ఎలాంటి క్లారిటీ లేదు. ఒకటి మాత్రం బీసీసీఐ వాళ్ళు ఏం చెప్పారంటే, బీసీసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. దేవజిత్ సైకియా, సెక్రటరీ ఆఫ్ బీసీసీఐ, అలాంటిదేమీ లేదు, అది ఆఖరి మ్యాచ్ అని మేమేమీ అనలేదు అని మాత్రం ఇచ్చాడు. ఆయన అన్న స్టేట్మెంట్ మీకు ముందు చెప్తాను. దీనికి చాలా లేయర్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ముందు ఈ వార్త వచ్చింది, దాన్ని బీసీసీఐ ఎందుకు ఖండించింది, దానికి నా అండర్స్టాండింగ్ ఏంటనేది మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా బీసీసీఐ సెక్రటరీ స్టేట్మెంట్ ఏంటంటే, రోహిత్ శర్మ గురించి దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ గోయింగ్ ఆన్ ఇన్ మీడియా అబౌట్ రోహిత్ శర్మ ఫ్యూచర్. రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మీడియాలో చాలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఐ వాంట్ టు ఫర్మ్లీ అసర్ట్ దట్ దేర్ హ్యాస్ బీన్ నో డిస్కషన్ దట్ రోహిత్ శర్మ విల్ బీ ప్లేయింగ్ హిస్ లాస్ట్ మ్యాచ్ ఎట్ లార్డ్స్ ఆన్ సండే రోజున లార్డ్స్లో రోహిత్ శర్మ ఆఖరి మ్యాచ్ ఆడబోతున్న విషయంలో అలాంటి సందర్భించిన చర్చలేమీ జరగలేదు. రోహిత్ శర్మ ఈజ్ అ రెగ్యులర్ మెంబర్ అనే మాట గుర్తుపెట్టు, రెగ్యులర్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ అండ్ హీ విల్ కంటిన్యూ టు రిప్రజెంట్ ది కంట్రీ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. అంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. అతను రోహిత్ శర్మ ఇండియన్ టీంలో ఒక రెగ్యులర్ మెంబర్, అతను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడు. స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉండవు. స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? సెలెక్టర్స్ అతన్ని అవసరం ఉందా అనుకుంటే. ఇది చాలా విచిత్రమైన వర్డింగ్ ఇది. రెగ్యులర్ మెంబర్ ఏంటి? రోహిత్ శర్మ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ మెంబర్. కమాన్, రోహిత్ శర్మ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ మెంబర్, ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ అని ఉండాలి. అతన్ని మీరు కంటిన్యూ చేస్తారో లేదో తర్వాత సంగతి. అతన్ని మీరు టీంలో ఉంచుతారా లేదా వరల్డ్ కప్ దాకా కానీ తర్వాత సంగతి. రెగ్యులర్ మెంబర్ ఏంటి? రెగ్యులర్గా ఆడుతున్నాడు కాబట్టి రెగ్యులర్ మెంబర్ కాదు, ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్, చాలా ముఖ్యమైన మెంబర్. మనకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి పెట్టాడు ఇదే ఫార్మాట్లో. వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి తీసుకెళ్ళాడు, T20 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. అలాంటి కెప్టెన్ని రెగ్యులర్ మెంబర్ అనడం అనేది దానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నతను ఉంటాడంట, అది నాకు అర్థం కాదు. సరే, ఇన్ అదర్ వర్డ్స్, లాస్ట్ ఓడిఐ వోంట్ బి హిజ్ లాస్ట్ మ్యాచ్. అది ఆఖరి మ్యాచ్ కాదు. వేరే మాటలో చెప్పాలంటే అది ఆఖరి మ్యాచ్ కాదు. ఆఖరి మ్యాచ్ అవునా కాదు మీరు ఎలా చెప్తారు? రోహిత్ శర్మ రిటైర్ అయితే ఇది కాదు అసలు. బీసీసీఐ సెక్రటరీ ఏ హోదాలో ఇది చెప్పాడు? ముందు నాకు చెప్పండి. టీం ఎవరు సెలెక్ట్ చేస్తారు? బీసీసీఐ సెక్రటరీ సెలెక్ట్ చేస్తాడా? ప్రెసిడెంట్ సెలెక్ట్ చేస్తాడా? లేకపోతే ఐసీసీ చైర్మన్గా ఉన్న జైషా సెలెక్ట్ చేస్తాడు? కాదు కదా. ఇట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది సెలెక్టర్స్, నాట్ ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా కాదు. సెలక్షన్ కమిటీ అని ఉంటుంది, ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ లెడ్ బై అజిత్ అగార్కర్. వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంతేగాని ఇది లాస్ట్ మ్యాచ్ కాదని బీసీసీఐ ఎలా చెప్తుంది? సెలక్షన్ కమిటీకి ఏం రోల్ లేదా? బీసీసీఐ అండర్లోనే సెలక్షన్ కమిటీ ఉంటుంది, కానీ బీసీసీ సెక్రటరీ ఇలా చెప్పలేడు. ఏ కెపాసిటీలో చెప్పాడో నాకు అర్థం కాలేదు. ఏ కెపాసిటీలో చెప్తాడు అతను ఇది ఆఖరి మ్యాచ్ కాదు అని చెప్పి? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, బేసిక్గా బీసీసీఐ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్. అవాక్ అయిపోయారు బీసీసీఐ వాళ్ళు. ఎందుకంటే ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రోహిత్ శర్మ లేడు, లాస్ట్ వన్డే బహుశా అతను ఆఖరి వన్డే కాబోతు, కుడ్ బి హిజ్ లాస్ట్ ఓడిఐ అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక వార్త లీక్ అయిందో, బీసీసీఐ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్. వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏంటి ఇలాగా మా ప్లాన్స్ ఇలా బయటకు ఎలా వచ్చేసాయి అని చెప్పి. దీనికి అసలు ఏం జరిగిందో నేను చెప్తాను, దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను. ఈవెన్ రీసెంట్గా మన ఆఫ్ఘనిస్తాన్తో ఓడిఐ సిరీస్ ఆడాం. దాంట్లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ లేడు కాబట్టి యశస్వి జైస్వాల్ 2 మ్యాచ్లు ఆడాడు. ఆ 2 మ్యాచ్ల్లో అతను రోహిత్ షో కలిసి ఓపెన్ చేశాడు. శుభ్మన్ గిల్, ది రెగ్యులర్ ఓపెనర్, బ్యాటెడ్ ఎట్ నెంబర్ 3 టు అకామిడేట్ యశస్వి జైస్వాల్. కానీ ఆ సందర్భంలో ముఖ్యంగా ఆఖరి మ్యాచ్, చెన్నైలో జరిగిన ఆఖరి మ్యాచ్ సందర్భంలో రోహిత్ శర్మని అడిగారంట, నువ్వు ఈ మ్యాచ్లో రెస్ట్ తీసుకుంటావా, జైస్వాల్ని ఆడిస్తావు? రోహిత్ శర్మ నేను రెస్ట్ తీసుకుంటాను, నేను తీసుకోను అన్నాడు.
నేను టీంలో ఉన్నాను, తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు శుభ్మన్ గిల్ నెంబర్ 3లో ఆడాడు. సెకండ్ మ్యాచ్లో లాగానే యశస్వి ఓపెన్ చేశాడు, సెంచరీ చేశాడు, అది వేరే విషయం. సో రోహిత్ శర్మకి అప్పుడు డిస్కషన్ జరిగినట్టుగా ఉంది సెలెక్టర్స్కి. రోహిత్ శర్మకి నేను ఎందుకు రెస్ట్ తీసుకోమంటున్నావు అంటే, నువ్వు మా వరల్డ్ కప్ స్కీమ్లో లేవు. ఎందుకంటే నువ్వు ఓకే ఆస్ట్రేలియాలో బాగా ఆడావు, సౌత్ ఆఫ్రికాతో బాగా ఆడావు, న్యూజిలాండ్తో ఫెయిల్ అయ్యావు. ఈ సిరీస్లో కూడా ఒక 48 కొట్టావు అంటే అప్పుడు ఇంకా 76 కొట్టావు లాస్ట్ మ్యాచ్లో. అంత గొప్పగా ఏం ఆడలేదు కదా నువ్వు. ఐపీఎల్ కూడా నీకు బాగా వెళ్ళలేదు, నీ ఏజ్ కూడా 40 సమీపిస్తుంది, నువ్వు వరల్డ్ కప్ స్కీమ్లో లేవు. నీకు ఇంగ్లాండ్లో ఆఖరి సిరీస్ ఇస్తాము, ఆ సిరీస్ తర్వాత నువ్వు రిటైర్ అయిపోతే బాగుంటుంది అని చెప్పి సెలెక్టర్స్ చెప్పినట్టున్నారు. ఎందుకంటే అశ్విన్ కూడా తన పాడ్కాస్ట్లో రీసెంట్ పాడ్కాస్ట్లో చెప్పాడు. అది అతను ఎందుకు ఆస్ట్రేలియా టూర్లో సగంలో తప్పుకున్నానని క్లియర్గా చెప్పలేదు, కానీ అతను చెప్పింది అంటే ఒకటే మాట, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అని అడిగారంటే సెలెక్టర్స్ కానీ కోచ్ కానీ, అంటే ఏంటి నీ భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నావు. నేను టీంలో రెగ్యులర్గా ఉంటాను అనుకున్నప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు, రిటైర్మెంట్కి ఇంకా చాలా టైం ఉంది, నువ్వు నీ భవిష్యత్తు గురించి నీ ప్లాన్స్ ఏంటంటే ఏమనుకుంటాడు. నేను అసలు భవిష్యత్తు గురించి ఆలోచించారు కదా ఒక స్టేజ్లో. అప్పుడు మేము చాలా అన్వాంటెడ్గా అనిపిస్తాము. మేము ఎందుకున్నాం, ఇప్పుడు ఒకరింటికి మీరు వెళ్ళారు, వాళ్ళు ఏమన్నా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు, నీ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నావు అని అడిగితే అంత ఆక్వర్డ్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అనమాట అతను చెప్పిన దానివల్ల, అశ్విన్ చెప్పిన మాటలు. అది దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు మామూలుగా ఆడలేరు. ఎందుకంటే మేము ఒక అనుకోని అతిథిగా, ఒక అన్వాంటెడ్ గెస్ట్గా, ఇష్టం లేని ఒక గెస్ట్ తిష్ట వేశాడు అన్నట్టుగా ఒక ఫీలింగ్ మాకు కలిగించారు అన్నట్టుగా నాకు కానీ వీళ్ళిద్దరికి కూడా కలిగించారు. అసలు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళతో మాట్లాడాలి, అంతేగాని ఇంత లేట్గా కాదన్నట్టుగా అశ్విన్ చెప్పాడు. సో ఆ రకంగా పొమ్మనలేక పొగబెట్టడం అంటారు, ఆ రకంగా రోహిత్కి ఒక మెసేజ్ అయితే సెలెక్టర్స్ నుంచి వెళ్ళినట్టుగా ఉంది. అదే రోహిత్ లీక్ చేశాడు. ఇప్పుడు రోహిత్ ఎందుకు లీక్ చేశాడో చెప్తాను నేను. ఫస్ట్ మ్యాచ్లో స్కోర్డ్ ఐ థింక్ 11 రన్స్, సెకండ్ మ్యాచ్లో 26 రన్స్. ఆ తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. దేవేంద్ర పాండే, ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్, వెరీ క్లోజ్ టు రోహిత్ శర్మ, ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తో చాలా కాలంగా అతనికి ఆ ఫ్రెండ్షిప్ ఉంది. రోహిత్ శర్మ సంబంధించిన విషయాలన్నీ అతని త్రూ వస్తాయి, లీక్స్ కానీ అది కెప్టెన్గా ఉన్నప్పుడు. అతని త్రూ ఈ వార్త బయటకు వస్తే ఆటోమేటిక్గా అందరూ నమ్ముతారని చెప్పి రోహిత్ శర్మ చాలా క్లవర్గా, రోహిత్ శర్మ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ గాయ్. అతను ఏంటంటే చూశాడు, ఇక్కడ కనుక బాగా ఆడి ఉంటే సెలెక్టర్స్ నెక్స్ట్ మనం ఆడబోయే సిరీస్కి, వెస్టిండీస్తో అనుకుంటా, మనం ఆడబోయే సిరీస్కి రోహిత్ని సెలెక్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే 11 and 26 అయ్యావు, లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడినా కూడా ఓవరాల్గా నీ పర్ఫార్మెన్స్ ఈ మధ్యలో బాగాలేదు, కన్సిస్టెంట్గా ఆడలేదని అతన్ని పక్కన పెట్టడానికి ఆల్రెడీ అతనికి ఆ కమ్యూనికేషన్ ఇచ్చారు వాళ్ళు. నువ్వు మా వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేవు, వరల్డ్ కప్ ప్లాన్స్లో నువ్వు లేవు, భాగం కాదు మాకు అని ఇచ్చారు. అతను ఫెయిల్యూర్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. ఎప్పుడు అతను వీక్ అవుతాడో అతన్ని బయటికి నెట్టేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. అది అతనికి సెలెక్టర్స్ కన్వే చేసిన విషయం. అది ఇది నా అంచనా మాత్రమే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ బీన్ దేర్, ఐ వాజ్ దేర్ అండ్ ఐ హ్యావ్ సీన్ విట్నెస్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పట్లేదు. నా అభిప్రాయం, నా అంచనా. సో రోహిత్ శర్మ ఏంటంటే ఈ సిరీస్లో ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో ఇంకా లార్డ్స్ తర్వాత నన్ను సెలెక్ట్ చేయరని అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ రకమైన ఇండికేషన్ సెలెక్టర్స్ నుంచి అతనికి దొరికింది. అందుకని ఆ స్టోరీ లీక్ చేశాడు. ఇప్పుడు సెలెక్టర్స్ నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు, బాగానే ఉంది చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ టీం చాలా కష్టాల్లో ఉంది. ఐర్లాండ్లో ఓడిపోయాం, ఇంగ్లాండ్లో ఓడిపోయాం, ఇక్కడ కూడా వరుస 2 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ ఓడిపోయాం ఓడిఐ సిరీస్లో కూడా. అంతమంది వరుసగా మనం టెస్టుల్లో కానీ అన్ని రకాల ఫార్మాట్లో మన ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ స్టేజ్లో నిర్మోహమాటమైన నిర్ణయాలు తీసుకొని గతంలో తీసుకున్నారు వెన్ టీమ్ వాజ్ డూయింగ్ వెల్, అప్పుడు ఎవరు ఏమనలేదు. కానీ టీం బాగా ఆడినప్పుడు ఇలాంటి సీనియర్ ప్లేయర్స్ని, బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉండే ప్లేయర్స్ని ఇబ్బంది పెడితే చాలా బీసీసీ అన్పాపులర్ అవుతుంది. అందుకని డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ అంటారు, నష్ట నివారణ చర్యలుగా ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అని తప్పలేదు. ఇంకా ఇప్పుడు ఇలా రోహిత్ శర్మకి ఏదో అతని కెరీర్ని మేము క్లోజ్ చేసే పరిస్థితి. ఆల్రెడీ టెస్ట్లో అలాగే చేశారు. టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని అర్ధంతరంగా పంపించేశారు, అశ్విన్ అర్ధంతరంగా పంపించేశారు. ఎవ్రీబడి నోస్ ఇట్. వాళ్ళు ఇప్పుడు అశ్విన్ ఉండగానే వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు, మ్యూజికల్ చైర్స్ పెట్టడం, ఒకరు ఉండగానే ఇంకొకరు తీసుకురావడం. ఇప్పుడు చూడండి రాహుల్ ఉండగానే మళ్ళీ ఇషాన్ కిషన్, ఇలా రకరకాలుగా
సంజు శాంసన్ ఉండగానే వైభవ్ సూర్యవంశీ. ఇలాగా రకరకాలుగా వాళ్ళు అన్పాపులర్ డెసిషన్స్ తీసుకోవడం, నిర్మోహమాటంగా, సెంటిమెంట్స్కి అతీతంగా సూపర్ స్టార్ కల్చర్స్ అనేది బ్రేక్ చేస్తాం, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. కానీ ఆ కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి. ఎప్పుడైతే రోహిత్ శర్మ ఆ మాట చెప్పాడో మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఇండియాలో విపరీతమైన ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత బీసీసీఐ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ చేపట్టి ఈ వార్త, కానీ వాళ్ళ హార్ట్ ఆఫ్ హార్ట్స్లో ఉన్న ఉద్దేశం అది. ఆఖరి మ్యాచ్లో ఫెయిల్ కాకపోయినా 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. అంతమంది కూడా పెద్దగా రన్స్ చేయట్లేదు. రోహిత్ శర్మ నిజంగా కూడా అతను ఈ ప్రెషర్ వల్లనేమో ఫ్రీ ఫ్లోయింగ్ ఆడట్లేదు. పర్టికులర్లీ సెకండ్ మ్యాచ్లో కార్డిఫ్లో ఆడిన ఇన్నింగ్స్ అయితే అతను మర్చిపోతాడు. ఫర్గెటబుల్ ఇన్నింగ్స్ అది. చాలా స్లోగా, చాలా అన్లైక్ రోహిత్ శర్మ లాగా ఆడాడు. సో ఏంటంటే ఇదంతా ఈ భారం అతని మీద పడతా ఉంది. వీళ్ళు సెలెక్టర్స్ చెప్పిన ఈజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. ఆ ప్రెషర్ క్రియేట్ చేశారు. అసలు ఇండియన్ క్రికెట్లో ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య మాటలు లేవని చెప్పి అంటున్నారు. మాట్లాడుకోలేదు ఈ సిరీస్లో. ఇంగ్లాండ్ వెళ్ళిన దగ్గర నుంచి నెట్ ప్రాక్టీస్లో విరాట్ కోహ్లీతో గంభీర్ మాట్లాడలేదు. ఎవరు చూడలేదు, ఏ జర్నలిస్ట్ చూడలేదు. నెట్ ప్రాక్టీస్ ఓపెన్గా జరుగుతుంది. మన ఇండియన్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు అక్కడ, చూడలేదు. డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుకోవడం ఎవరికి తెలియదు. అది నిన్న ప్రెస్ మీట్లో కూడా అడిగారు. సితాంశు కోటకు వస్తే అడిగారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మీ వార్తలు? నిన్నటికి నిన్న వాళ్ళిద్దరు 10 సార్లు మాట్లాడుకున్నారు. 10 సార్లు అంటే 10 వేరు సందర్భాల్లో మాట్లాడుకుంటారు. నాకు అర్థం కాదు. మాట్లాడుకున్నారని అతను కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇలా గనక ఇది ఎప్పటి నుంచో వస్తుంది, 2 రోజుల నుంచి ఈ వార్త చక్కర్లు కొడుతుంది. గౌతమ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్ అనేది వస్తే ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఒక సీన్ క్రియేట్ చేస్తారు. వాళ్ళిద్దరు ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడుకున్నామంటే కెమెరాని దాని ఫోకస్ చేయమని చెప్తారు. ఎందుకంటే అలాంటి ఇంప్రెషన్ కావాలి. అలా కూడా చేయలేకపోతున్నారు బీసీసీఐ కానీ బ్రాడ్కాస్టర్ కానీ. సో దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది అంటే అలా చేయలేదంటే అర్థమవుతుంది ఏంటంటే, నాకు ఐ రిమెంబర్ వన్స్ కపిల్ దేవ్కి గవాస్కర్కి మధ్య గొడవలు అయినప్పుడు ఒక సందర్భంలో ఐ థింక్ 1985 ఆ టైంలో వాళ్ళిద్దరిని ఒక స్టేడియంలో బాల్కనీలో ఇద్దరు నిలబడి, అప్పటికి ఇంకా ఇంత సోషల్ మీడియా, వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంత యాక్టివ్గా లేదు, మళ్ళీ నవ్వుకుంటూ ఉన్న ఫోటోలు సర్క్యులేట్ చేశారు. వాళ్ళిద్దరి ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించారు. సో అలాంటిది ఇప్పుడు జరగట్లేదే. సో గౌతమ్ గంభీర్ ఈజ్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్ విత్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ఆల్రెడీ పొగబెట్టారు. ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్లో? శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ చేశారు. వరల్డ్ కప్ ఆడతాడనుకున్న టైంలో ఆఖరి నిమిషంలో అతను డంప్ చేశారు T20 వరల్డ్ కప్ టీం నుంచి. సో మేము నిర్మోహమాటంగా చర్యలు తీసుకుంటున్నాము. ప్లేయర్స్ని హర్ట్ చేసినా పర్వాలేదు, గ్రేట్ ప్లేయర్స్ని ఇబ్బంది పెట్టినా పర్లేదు, వాళ్ళని అవమానించినా పర్వాలేదు అనుకుంటే ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంకోటి ఏంటంటే గౌతమ్ గంభీర్ అండ్ అగార్కర్ నాట్ ఆన్ సేమ్ పేజ్ అనే వార్తలు కూడా బాగా ఎక్కువగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఆలోచనలు ఒకే రకంగా లేవు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్లో? ఇంత మంచి టీం ఉంది, మంచి ప్లేయర్స్ ఉన్నారు, మనకి రిజల్ట్స్ రావట్లేదు. ఏదో ఎక్కడో చాలా గంభీరమైన వాతావరణం ఏర్పడిపోయి చాలా టెన్షన్, టర్బులెన్స్, అల్లకల్లోలంగా ఉంది ఇండియన్ క్రికెట్ అక్రాస్ ఫార్మాట్స్. రిజల్ట్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. డ్రెస్సింగ్ రూమ్లో టెన్షన్ ఉంది, రిలాక్స్డ్గా లేదు. ఏమవుతుంది ఇండియన్ క్రికెట్లో? ఎందుకు ఇలా జరుగుతుంది? రోహిత్ శర్మని అర్ధంతరంగా ఇంటికి పంపించాల్సిన అవసరం, అతను అదే పనిగా ఆడాలి, వరల్డ్ కప్ ఆడాలని చెప్పి స్పెషల్ డైట్ ప్లాన్ తీసుకుని, ఎప్పుడు రోహిత్ శర్మ ఈజ్ ఎ ఫుడ్ లవర్ మనకు తెలుసు. 10 కేజీలు వెయిట్ తగ్గి రెగ్యులర్గా బాగా ఆడుతూ హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్లో. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. మొన్న ఆఫ్ఘనిస్తాన్తో ఒక 48, ఒక 70 చేశాడు. ఆడుతున్నాడు, ఈజ్ పర్ఫార్మింగ్, ఈజ్ ఫీల్డింగ్ వెల్, ఈజ్ టేకింగ్ వండర్ఫుల్ క్యాచెస్. ఈ సిరీస్లో కూడా 1 మంచి క్యాచ్లు పెట్టాడు. ఎందుకని అతన్ని మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదా? మనోహర్ పటేల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, రోహిత్, విరాట్ లేకుండా యూ కెనాట్ విన్ ది వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్ అని చెప్పాడు. హీ వాజ్ ఏ వరల్డ్ కప్ విన్నింగ్ హీరో. సో వాళ్ళు అందరి అభిప్రాయం అదే కదా, యూ నీడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్. T20లో పక్కన పెట్టండి, ఓడిఐ వరల్డ్ కప్లో యూ డెఫినెట్లీ నీడ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకున్న లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ఒక ఎబిలిటీ, ఇవన్నీ అవసరం. సరే, మీరు రోహిత్ శర్మ సరిగ్గా ఆడట్లేదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది కాదు కదా పద్ధతి. ఏదో సంథింగ్ డెఫినెట్లీ రాంగ్ విత్ ఇండియన్ క్రికెట్. దానివల్లే రిజల్ట్స్ రావట్లేదు. టీం చాలా బాగుంది, బౌలర్ టాలెంట్ ప్రొడ్యూస్ అవుతుంది,
అయినా సరే ఇవన్నీ ఏదో గందరగోళమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. లార్డ్స్ ఓడిఐ రోహిత్ శర్మకి ఆఖరి కావచ్చు, కాకపోవచ్చు, ఏమైనా కావచ్చు. బట్ రోహిత్ శర్మ విషయం తల మీద ఎప్పుడు ఆ డెమకల్స్ స్వర్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ కత్తి వేలాడుతూనే ఉంటుంది, ఖచ్చితంగా వేలాడుతూనే ఉంటుంది. ఒక్క సిరీస్లో ఫెయిల్ అయినా అతను పక్కన పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువ సిరీస్లు కూడా 3 మ్యాచ్ల సిరీస్లు ఉన్నాయి. ఆ కత్తి వేలాడుతూనే ఉంటుంది. సో రోహిత్ శర్మకి ఆ ప్రెషర్ కూడా ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రెషర్ కూడా అతను ఫీల్ అవుతాడు. ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా కూడా. ఎస్టర్డే వాజ్ వాకింగ్ వెరీ స్లోలీ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్టర్ 26. చాలా డిజెక్టెడ్గా కనిపించాడు. సో ఈ రకమైన ఒక అన్నెసరీ మీరు ఉంటే ఓపెన్గా చెప్పేసేయండి. ఎస్ అదే ఆ లార్డ్స్ వన్డే అతను లాగా ఆఖరి వన్డే, మేము యశస్వి జైస్వాల్ ఉన్నాడు, సాయి సుదర్శన్ ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, అవసరమైతే వేపర్ సూర్యవంశీ ఉన్నాడు. వీళ్ళని కొంతమంది లెఫ్ట్ హ్యాండర్నో మరో రైట్ హ్యాండర్నో ఓపెనర్గా పెడతాం మేము. కొత్త వాళ్ళతో వెళ్తాం, అతనికి ఏజ్ అయిపోయిందని చెప్పండి. అలా కాకుండా ఇలా ముసుగులో గుద్దులాట బాగలేదండి. ఈ హోల్ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.